ఓకే అండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, మీ ఘనమైన, పవిత్రమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి హృదయపూర్వక కృతజ్ఞతలు దేవా. నీ ఉచితమైన ప్రేమ చేత, దయచేత మానవ ప్రతి ఒక్కరిని చల్లగా కాచి కాపాడి ఈ దినమందు నీ మందిరంలో ఎందుకు ప్రవేశపెట్టారు నాయన. నీ కుమార్తె రత్నకుమారి గారి కుటుంబంలో మీరు ఏర్పాటు చేసినటువంటి ఎన్నో మేళ్లను, ఉపకారాలను తలంచుకుంటున్నాయన. కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేశారు. ఆ కూడికలో తండ్రి నీ విలువైన ఘనమైన మాటలు వివరిస్తున్న నన్ను పూర్తిగా మరుగుపరిచి నీ మహత్తు గల జ్ఞానమును వివరింపగలడానికి కావలసిన కృపను అనుగ్రహించాలని కోరుకుంటూ, చేరి కూడిన మాకు అవసరమైన విలువైన నీ పాఠాన్ని మాకు తెలియజేసి తద్వారా తండ్రి నీకు ఇష్టమైన జీవితాన్ని ఈ భూమి మీద జీవించి మహాలోకానికి వారసులయ్యే మహాభాగ్యాన్ని మా అందరికి మీరు కలిగించమని కోరుకుంటూ, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నత ప్రశస్త నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, సహోదరి విశ్వాసం చాలా గొప్పది. దేవుడు చేసిన మేళ్ళు చాలా మంది వెంటనే మర్చిపోతారు. కొందరైతే వెంటనే అమలు చేస్తారు. అలా వెంటనే అమలు చేసే వారిలో సహోదరి ఒకరు. అయితే ఈరోజు కృతజ్ఞత గురించినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి పాఠాన్ని మనం తెలుసుకుందాం. సుమారుగా 2004వ సంవత్సరంలో, బాగా వినాలి, ప్రపంచమంతన్ని కుదిపేసిన, షేక్ చేసినటువంటి ఒక సినిమా రిలీజ్ అయింది. అది జీసస్ క్రైస్ట్ వారిని గురించి, అదే ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనేటువంటి పిక్చర్. నిజంగా ఈ చిత్రం ప్రపంచాన్నంతటిని ఒక్కసారి అలా కుదిపి అలా నిలబెట్టింది. ఎంతవరకు ప్రేమామయుడు, దయామయుడు, కృపామయుడు అనే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలకు అతీతంగా తీయబడిన చిత్రం ఇది. ఈ చిత్రం యొక్క డైరెక్టర్ మెల్ గిబ్సన్, ఈయన పేరు. ఈయనే డైరెక్టర్, ఈయనే ఆ సన్నివేశంలో జీసస్ క్రైస్ట్ గా యాక్ట్ చేసిన వారు. అయితే దీని గురించి ఎన్నో చర్చా వేదికలు జరిగాయి. యుఎస్ఏలో ఎన్నో చర్చా వేదికలు. ఎందరో ప్రధానులు కూర్చున్నారు, పెద్ద పెద్ద నాయకులైన వారు కూర్చున్నారు. ఈ చర్చ ఎందుకు జరిగిందంటే, ఎంతవరకు ఎవరూ తీయని విధంగా ఆ సన్నివేశాలను నువ్వు ఎలా చిత్రీకరించావు అని ఇతన్ని ఇంటర్వ్యూ చేశారు. ఇతనికి ఎలా వచ్చింది ఆ థాట్, ఎలా ప్రేరేపించబడ్డాడు అని ఇతను అడిగిన ప్రశ్నలలో ఈయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను బాగా బైబిల్ స్టడీ చేసినప్పుడు అందులో ఒక పుస్తకాన్ని నేను బాగా స్టడీ చేశాను. ఆ పుస్తకం ఆధారంగానే ఈ చిత్రాన్ని నేను చిత్రీకరించాను. దారి వేరేలా మలుతుంది అనుకోకండి, కరెక్ట్ దారిలోకి వస్తాం మనం. కృతజ్ఞత గురించి అంటే సినిమాల గురించి చెప్తున్నాడు ఏంటి అనుకోండి. దీని వెనక ఒక హిస్టరీ ఉంది. ఎప్పుడైతే మెల్ గిబ్సన్ అనే ఆయన ఎలా తీసాం అని వాళ్ళందరూ అడిగినప్పుడు యుఎస్ఏలో పెద్ద చర్చ జరిగింది. చాలా మంది బ్యాన్ చేయమన్నారు. చాలా మంది ఇదిగో ఇలా తీశాడు అంటే ఎంత క్రూరంగా యేసును చంపారా వాళ్ళు. ఇటు రోమా ప్రభుత్వం బ్యాన్ చేయమన్నారు, ఇటు యూదులు బ్యాన్ చేయమన్నారు. ఎందుకంటే మేమంతా క్రూరులు ఏం కాదు, మేము
యేసుప్రభుని అంత క్రూరంగా ఏం చంపలేదు, మా పితరులు ఏదైనా చంపుంటారేమో కానీ మేము అలాంటి వాళ్ళం కాదు అనేటువంటి ఆలోచనతో చాలామంది చాలా రకాలుగా చర్చా వేదికలో మాట్లాడితే ఈయన అన్నది ఒకటే. మెల్ గిబ్సన్ గారు, నేను యోహాను సువార్తను బేరీజు వేసుకొని ఈ చిత్రాన్ని తీశాను. నిజంగా అందులో ఉన్న సన్నివేశాలు ఒక్కసారి మళ్ళీ మీరు ఈ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనేటువంటి సినిమా చూస్తే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడడం, ఎందుకంటే ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఇన్వాల్వ్ అయి తీసినవి. ఆ సౌండ్లో అది చూడాలనిపించింది. చాలా ముందుకు వెళ్ళిపోయింది. ఆయన పుట్టుక కనబడదు, ఆయన పెరిగిన విధానం కనబడదు. డైరెక్ట్గా ఎక్కడికి తీసుకెళ్ళాడంటే, ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఒక తోట. ఏంటా తోట? ఒలీవల తోట. ఆ ఒలీవల తోటలో నుండి చిత్రం చిత్రీకరించబడింది. సాతాను కూడా చాలా విచిత్రంగా చిత్రీకరించాడు ఆయన కదండి. ఆమె ఒక అందమైన బ్యూటీ అంటారు, చాలా అందమైనటువంటి హీరోయిన్గా యాక్ట్ చేసి ఆమెను ఇక్కడ ఈ చిత్రంలో ఒక సాతాను అంటే ఆమె హెయిర్ కూడా కట్ చేశారు, గుండు తీసేసారు, గుండు గీసి ఆవిడ్ని నిలబెట్టారు. తర్వాత ఆవిడ చేతిలో ఒక మరగుజ్జు మనిషి ఉంటాడు, ఆయనకి అప్పుడు 40 సంవత్సరాలు. ఆ మరుగుడ్డుకు కూడా గుండు గీసి ఆ చిత్రంలో జీసస్ క్రైస్ట్ని చూస్తూ వెటకారంగా నవ్వడం, ఆమె కూడా వెటకారపు చూపులు. ఆ జనాల మధ్యలో జీసస్ క్రైస్ట్ను సిలివేస్తుంటే మేము విజయాన్ని సాధించాము అన్నట్టుగా వాళ్ళ చిత్రీకరణ ఉంటుంది అక్కడ. అలా చిత్రీకరించాడు. అంటే ఇతనికి వచ్చిన థాట్స్ అంటే ఇద్దరు, మెల్ గిబ్సన్ అనేటువంటి ఈయన డైరెక్టర్ ఒకరైతే, ఈయనలా సేమ్ పోలికలతో ఉన్న మరొక ఆయన్ని ఇందులో యాక్ట్ చేయించారు. ఎందుకు అంటే ఒకరి తర్వాత ఒకరు సీన్లో రావడం కోసం. ఒక్కొక్క దెబ్బకి కొన్ని నెలల పాటు వాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. నిజంగా నిప్పులను, ఆ బాధలను వాళ్ళు అనుభవించారు. జీసస్ క్రైస్ట్ ఎలా అయితే హింసించారో, ఆయన ఎలా అయితే సిలువేశారో, సేమ్ ప్లేస్లో ఆయన ఎలా అయితే హింసించారో, ఎలా అయితే తీర్పులు జరిగాయో, ఎలా అయితే ఆయనకు శిక్ష పడిందో సేమ్ టు సేమ్ తీసాడండి. అందుకే ఈ చిత్రానికి వచ్చినటువంటి ప్రజాదరణ కానివ్వండి, గొప్ప పేరు కానివ్వండి, ఇక ఏ చిత్రానికి రాదు. ఈ చిత్రం ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ ఎవ్వరు చూసినాడు. కాబట్టి గల్ఫ్ దేశాల్లో ఈ చిత్రాన్ని చూసినటువంటి అందరూ ముస్లిం సోదరీమణులు వాళ్ళు జీసస్ క్రైస్ట్ నమ్ముకున్నారంటే మీరు నమ్మగలరా? అంత ప్రభావం చూపింది. ఎంత కఠిన హృదయుడైనా, ఎంత కఠినాత్ముడైనా ఈ చిత్రాన్ని చూస్తే ఆ హృదయం మారిపోతుంది. అంతలా హింసించారు. ఆ రక్తం నీ కోసమే, ఆ రక్తం మనుషుల కోసమే, ఆ రక్తం సర్వ మానవాళి పాప పరిహారార్థం కోసమే చిందించబడింది. అంత క్రూరంగా ఆ రోజు ఆయన ఎలాంటి శిక్ష విధించారో అలాంటి మేకులే, అలాంటి శిక్షకు సంబంధించినటువంటి పాత్రలు ఉపయోగించబడ్డాయి. మెటీరియల్స్, ముళ్ళ కిరీటం కూడా. ఆ ముళ్ళు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చిత్రాన్ని ఊహించుకుంటే అంత భయంకరంగా ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళందరూ అడుగుతున్నారు, ఇప్పుడు అంతలా క్రూరంగా హింసించి చంపేసిన వారు ఎవరు అన్న ప్రశ్నలు లేవనెత్తబడింది. చాలా ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. యేసుక్రీస్తును అంత క్రూరంగా ఎవరు చంపేశారు అన్న ప్రశ్నలలో ఎక్కువ శాతం వాళ్ళు రోమీలు ఏమన్నారంటే, అది మా ధర్మం, మా ఉద్యోగ ధర్మాన్ని మేము నిర్వర్తించాం. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చారు, యేసుక్రీస్తు మీద నేరారోపణ చేశారు. మహనీయుడైన పిలాతు కూడా నిజంగా మహానుభావుడే. ఆ పిలాతు కూడా ఏమన్నారు, యేసుక్రీస్తులో ఎలాంటి పాపం నాకు కనబడటం లేదు, ఎలాంటి నేరము కనబడటం లేదు.
కనుక ఈ నేరం నా మీద నా పిల్లల మీద ఉండకుండా నేను చేతులు కడుక్కుంటానని చేతులు కడిగేసుకున్నాడు. అప్పుడు యూదులు ఏమన్నారు తెలుసా అండి? తెలుసు అన్నారు, తెలియక అన్నారు, తెలియదు, కానీ మొత్తం మీద ఏమన్నారు తెలుసా అండి? మా మీద మా పిల్లల మీద ఈ రక్తాపరాధం ఉండినట్లుగా వాళ్ళు ఆశీర్వించుకున్నారు వాళ్ళే. ఇప్పుడు యూదులు అంటున్నారు, జ్యూస్ మేము మేము మా పితరులు చేస్తుంటారు, మేము మేము కాదు, మేము జీసస్ క్రైస్ట్ నమ్ముతాం అని వాళ్ళు అంటున్నారు. ఇటు రోమా ప్రభుత్వం ఏమో అది మా ఉద్యోగ ధర్మం, మమ్మల్ని అలా నిర్వర్తించమన్నారు కనుక మేము అంత కఠినంగా కొట్టాం, అంత కఠినంగా కొట్టమని మాకు ఆజ్ఞాపించింది యూదులే అని వాళ్ళు అంటున్నారు. ఇలా ఎవరికి వాళ్ళు ఇలా వాదోపవాదాలు జరుగుతున్నాయి. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసండి? అసలు యేసును ఎవరు చంపలేదు. యేసుక్రీస్తును యూదులు చంపలేదు. యేసుక్రీస్తును రోమా గవర్నమెంట్ కూడా చంపలేదు. ఎవరు చంపారు ఒకసారి చూద్దాం గ్రంథంలోనికి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అన్నాడు. తన్ను తానే. ఎవరు చంపారు ఇంత క్రూరంగా అన్న వాదనకు యూదులు తమ మీద పెట్టుకోవటం లేదు, ఇటు రోమా గవర్నమెంట్ వారు కూడా తన మీద పెట్టుకోవట్లేదు. ఇటు పని వాళ్ళని అడిగితే సైనికులు అది మా ఉద్యోగ ధర్మం అని చెప్తున్నారు వాళ్ళు. చర్చ మీదకి వచ్చింది కనుక తీర్పు చెప్పటం ఒక జడ్జిమెంట్ గా నేను చేశాను. ఆ రోజే చెప్పాను, ఈ పాపం ఈ దోషం నా మీద నా పిల్లల మీద ఉండకూడదని నేను చేతులు కడిగేసుకున్నాను అని పిలాతు గవర్నమెంట్ చెప్తుంది. మరి యేసుని ఎవరు చెప్పారు అంటే ఎవరు చంపడానికి ఆయనకి సాహసించలేదు. ఎందుకంటే యేసు ప్రాణాన్ని తీయడం ఎవరికి సాధ్యం కాదు. ఆయన ముల్లోకాల చక్రవర్తి, అంతటి మహనీయుడైన ఆయన తన ప్రాణాన్ని తనే అపరాధ పరిహారార్థ బలిగా మన కోసం అర్పించుకున్నాడు. అది మన కోసం తన ప్రాణం పెట్టాడు. తానే తన ప్రాణం మన కోసం అర్పించుకున్నాడు తప్ప యేసు ప్రాణాన్ని ఎవరు తీయలేదు. వ్రాయబడిన ప్రకారం మనుష్య కుమారుడు పోవుచున్నాడు అంటే పరలోకమందున తండ్రికి అభిష్టమాయను. పరలోకమందున తండ్రి ముందుగానే గ్రంథపు చుట్టలో యేసుక్రీస్తు గురించి వ్రాసేశాడు. వ్రాయబడిన ప్రకారం జరిగింది తప్ప ఇటు రోమా గవర్నమెంట్ కి అంత అధికారం లేదు, యూదులకి అంత అధికారం లేదు. ఆ రోజు మాకు బరబ్బాయి కావాలి, యేసు వద్దు, బరబ్బాయి కావాలి అని కేకలు వేశారు. వాళ్ళు కేకలే గెలిచాయని గ్రంథంలో రాయబడింది. నిజమే, కానీ వాళ్ళు కేకలు వేశారని ఈయన సిలువెక్కలేదు. కాబట్టి రోమా గవర్నమెంట్ ఇతనికి శిక్ష విధించింది కనుక ఎంత క్రూరమైన శిక్ష, సిలువ శిక్ష ఇతను వేశారని లేదు. ఆయనే తన ప్రాణాన్ని పెట్టాడు అన్నట్టుగా గ్రంథంలో రాయబడింది. యోహాను సువార్తలు పెడదాం 10వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను అన్నాడు. నేను మరలా దాన్ని తీసుకుంటాను. తీసుకున్నాడా? 3వ దినాన్న తిరిగి లేచాడండి. ప్రపంచంలో ఒకే ఒక ఖాళీ సమాధి, అదే యేసుక్రీస్తు సమాధి. ఇప్పటి వరకు ప్రపంచంలో అందరూ చక్రవర్తులు, గొప్ప గొప్ప వాళ్ళు అందరూ కాలగర్భంలో కలిసిపోయారు. కానీ యేసుక్రీస్తు మాత్రం తన ప్రాణాన్ని పెట్టాడు, మళ్ళీ తిరిగి తన ప్రాణాన్ని
తీసుకున్నాడు. మూడవ రోజున మృత్యుంజయుడిగా ఈ లోకమంతటిని గెలిచి ఆయన మహనీయుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. అయితే మరొక మాట కూడా వెలువడింది. ఆ యుఎస్ఏలో వాళ్ళ చర్చా వేదికలలో మరొక మాట కూడా వెలువడింది. ఏంటంటే ఇస్కరియోతు యూదా అప్పగించడం వల్లే యేసుక్రీస్తు మరణానికి అప్పగించబడ్డాడు. ఇస్కరియోతు యూదా వలనే ఇదంతా జరిగింది అనే ఒక వాదన కూడా లేకపోలేదు. ఒకసారి ఇస్కరియోతు యూదాను గుర్చినటువంటి ఒక హిస్టరీ మనం చదువుకుందాం. ఒకసారి చరిత్రలోకి వెళ్దాం. అసలు యేసుక్రీస్తు వీళ్ళందరినీ 12 మంది శిష్యులు పిలిచాడు కదా. ఆ పిలిచిన విధానాన్ని ఒకసారి మనం గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. మార్కు సువార్త 3వ అధ్యాయం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించారు. వారెవరనగా చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఎలా కోట్ చేస్తున్నాడో వారి పేర్లు బాగా అబ్జర్వేషన్ చేయడు. వారెవరనగా ఆయన పేతురు అని పేరు పెట్టిన సీమోను, జబదేయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యాహాను, వీరిద్దరికి ఆయన బోయనెర్గేస్ అని పేరు పెట్టెను. బోయనెర్గేస్ అనగా ఉరిమేడు వారని అర్థం. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు పాజ్ చేశారా? పాజ్ చేస్తే మళ్ళీ తర్వాత అల్ఫై కుమారుడు యాకోబు, తద్దయి, కనానీయుడని సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా అనువారు. పరిశుద్ధాత్ముడు ఎలా కోట్ చేశాడు చూసారా? అప్పటికి ఆయనను అప్పగించాలన్న ఆలోచన ఇస్కరియోతు యోధాలో లేదు. ఈ భవిష్యత్ అంతా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవునికి తెలుసు కనుక ఈ భవిష్యత్తు ఆయన ముందుగానే రాస్తున్నాడు. ఎంత గొప్ప క్యాడర్ అండి! జీసస్ క్రైస్ట్ పిలిచాడు తన శిష్యులుగా అంటే ఇది ఎవరికి సాధ్యం కాదండి. అపోస్తలుడు అన్నటువంటి ట్యాగ్ ప్రపంచంలో ఇంతవరకు ఎవరికి ఉండదండి. ఒక 12 మంది తర్వాత మరొకరు స్పెషల్ అపోస్తలుడైన పౌలు గారు, వాళ్ళకి తప్ప ఇక అపోస్తలుడు అన్నటువంటి ట్యాగ్ ఇంకెవరికి ఉండదండి. రెవరెండ్, బిషప్ ఇవన్నీ తక్కువే. అంత పెద్ద క్యాడరు ఎవరికి ఇవ్వబడింది? ఇస్కరియోతు యోధాకు ఇవ్వబడింది. అసలు ఇస్కరియోతు యోధా యొక్క ఊరేంటి అని మనం ఆలోచిస్తే కెరోతు అనే ఊరు. ఈ కెరోతు అనే ఊరి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటని చూస్తే ఇది ఒక దొంగల ముఠాకు నిలయం. దొంగల ముఠాకు నిలయమైనటువంటి ప్రాంతంలో నుంచి యేసు ప్రభు ఇన్ని పిలిచాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే మనం కూడా అలాగే పిలిచాడు. మనం కూడా లోకములో పాపాంధకారములో మనం మగ్గిపోయినప్పుడు ఆయన మనల్ని పిలిచాడు. పిలవబడిన పిలుపుకు తగినట్లుగా మన బ్రతుకు ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ ఇస్కరియోతు యోధా జీవితాన్ని మనం ఆలోచిస్తే అది దొంగల ముఠా అని తెలుసు. అది దొంగల ముఠాకు నిలయమైన ప్రాంతంలో ఉన్నాడంటే ఖచ్చితంగా ఇతను ఎవడై ఉంటాడు? దొంగే. ఎలా చెప్పగలం అంటే ఇతన్ని దేవుడు దొంగకి తాళాలు ఇచ్చినట్టుగా ట్రెజరీ పోస్ట్ ఎవరికి ఇచ్చాడు? యోధాకి ఇచ్చాడు. చందా చచ్చి ఎవరి చేతిలో ఉండేది? యోధా గారి చేతిలో ఉండేది. చూసారా? కానీ యోధా ఏం చేసేవాడు? బైబిల్ గ్రంథంలో కోట్ చేయబడింది.
అందులో వేయబడిన సొమ్మును, అందులో వేయబడిన చందాను, కానుకలు దొంగిలించుచూ వచ్చాను రాయబడింది. అంత చక్కగా ఉంటుంది చూడండి స్టోరీ. అయినా ఎందుకు పిలిచాడు యేసుప్రభు అంటే, పిలుస్తాడు ఆయన, అంతే ప్రేమమయుడు. దుర్మార్గుల్ని పిలుస్తాడు, దుష్టుల్ని పిలుస్తాడు, అనీతిమంతుల్ని పిలుస్తాడు. ఆయన అన్నాడు, ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు అని. నేను అనీతిమంతుల్ని పిలవచ్చింది కానీ నీతిమంతులు పిలువ రాలేదు. ఆయన వచ్చిందే అందుకే అంత పెద్ద క్యాడర్, అపోస్తులని క్యాడర్ ట్యాగ్ ఇంకెవరికి లేదండి. ఇప్పుడు నేను అపోస్తున్నాను అని పెట్టుకున్నాను అనుకోండి, ఆడు దొంగ అపోస్తులని మనం సర్టిఫికెట్ అవ్వచ్చు బైబిల్ ప్రకారం. ఎందుకంటే అపోస్తులు 12 మంది, ఆ తర్వాత అపోస్తులుగా పిలువబడిన వారు పౌలు గారు. ఇంకా వాళ్ళ తప్ప బైబిల్ చరిత్రలో ఇప్పుడున్నటువంటి తర్వాత ఇంకెవ్వరు ఉండరు. పెట్టుకున్నారంటే నేను అపోస్తున్నానంటే వాడు దొంగ. నిజాన్ని ఇది బైబిల్ చెప్తున్న సాక్ష్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత చక్కగా యోధాను పిలిచి సెలెక్ట్ చేసుకొని తన శిష్యరికంలో చేర్చుకున్నాడు. సుమారుగా 3.5 సంవత్సరాల వారికి ట్రైనింగ్ ఇచ్చాడు. బైబిల్ ట్రైనింగ్ ఎంత గొప్ప ట్రైనింగ్ అంటే 3.5 సంవత్సరాలు మహోన్నతమైన విద్య ఈ అపోస్తులు అనేటువంటి ఈ 12 మందికి బోధించబడింది. ఒకసారి ఈ కెరూతు అన్న దగ్గర ఆగాం కదా. ఈ కెరూతు అనేటువంటి ప్రాంతం పాత నిబంధన కాలంలో ఎలా పిలువబడిందో ఒకసారి యెహోషువ గ్రంథంలోకి వెళ్ళొద్దాం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 21 నుంచి చదువుదాం. యోధా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యమిది. దక్షిణ దిక్కున ఏదోము సరిహద్దు వరకు యోధా వంశస్థుల గోత్రం యొక్క ఇది ఈ స్వాస్థ్యం కూడా యోధా వంశస్థుల స్వాస్థ్యం ఉండదు. ఈ కెరూతు అనేటువంటి ప్రాంతం ఆ ప్రాంతం వాడే. మిగతా 11 మంది అపోస్తలులు గలిలయ, దెకపోలి ప్రాంతాలకు చెందిన వారేమో కానీ ఈ ఒక్కడు మాత్రం సెపరేట్ ఊరది. అది కూడా యూదుల స్వాస్థ్యమే. కెరూతు అనేటువంటి ఆ ప్రాంతం అది పూర్వకాలంలో ఎలా పిలవబడేదో ఆ పేరు కోసం వెళ్ళాము. మనం చదవండి. యోధా వంశస్థుల గోత్రం యొక్క పట్టణములు ఏవేవనగా కబ్జేలు, ఏదెరు, యాగూరు, ఏనాది, మోరా, అదాదా, కెదేషు, ఆసోరు, ఇస్నాను, జీపు, పెలెగు, బెయాలోతు, క్రొత్త హాసోరు, ఇదే కెరీయోతు. ఎలా పిలువబడింది? ఆ కెరీయోతే కొత్త నిబంధన కాలం వచ్చి కాబట్టి కెరూతుగా పిలువబడింది. ఆమోసు గ్రంథంలో 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఈ కెరూతు గురించి ఒక ప్రవచనం చేయబడి చూద్దాం. ఆమోసు ప్రవక్త కూడా ఈ కెరీయోతు గురించి ఒక ప్రవచనం చేశాడు. 2వ అధ్యాయం 2వ వచనం. మోయాబు మీద నేను అగ్ని వేసేదను, అది కెరీయోతు నగరులను దహించి వేస్తుంది అన్నాడు. అంటే ఈ ప్రాంతం మీద దేవుని ఉగ్రత ఉంది. అయినా ఈ ప్రాంత వాసుడైనటువంటి ఇస్కరియోతు యోధాను దేవుడు పిలిచాడు తన పని కొరకు. తన అపోస్తలుడుగా ఉన్నట్టుకు పిలువబడ్డాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి స్టోరీలో పెడదాం. మత్తయి సువార్త 26 అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం 21 నుంచి కొన్ని వచనాలు చదువు. వారు భోజనం, ఇది లార్డ్ సప్పర్ భోజనం, లాస్ట్ చివరి యేసుక్రీస్తు వారు పట్టబడే సమయం, ఆయన శిలువ యాగానికి దగ్గర అయ్యేటువంటి సమయం అది. ఆ సమయంలో లాస్ట్ గా వారితో భోజనం చేసేటువంటి సమయం అది లార్డ్ సప్పర్. ఏమండి, దీన్ని కూడా